ఈ వీడియోలో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అండ్ పొలారిటీ టెస్ట్ అండ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, సో ఈ టెస్ట్లో వచ్చేసి మనం దేనికోసం పర్ఫార్మ్ చేస్తామంటే మెయిన్ రీజన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్లని పర్ఫామ్ చేస్తాము. సో ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్స్ని మనం వచ్చేసి నార్మల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకునేసి దానికి ఇన్పుట్ పవర్ ఇచ్చేసేసి నెక్స్ట్ అవుట్పుట్ పవర్, ఇన్పుట్ పవర్ అవుట్పుట్ పవర్ రెండింటిని మెజర్ చేసేసి ఏం చేయొచ్చు మనము, అవుట్పుట్ పవర్ డివైడ్ బై ఇన్పుట్ పవర్ వేసేస్తే డైరెక్ట్ ఎఫిషియన్సీ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మెథడ్. సో ఇలాంటి డైరెక్ట్ మెథడ్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. సో ఏంటి డిసడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది, చాలా హై రేటింగ్ ఉంది అనుకోండి. సో ఒక 150 MVA ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను. సో రేటింగ్ చాలా హై రేటింగ్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్. సో ఇంత రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మనము ల్యాబ్లో మనకు కావాల్సిన లోడ్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే రేటింగ్ చాలా హై రేటింగ్ ఉంది కాబట్టి ల్యాబ్లో మనకి ఇంత అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంత అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం టెస్ట్ని కండక్ట్ చేయాలంటే లోడ్ అనేది ఉండదు కాబట్టి మనకేంటి, డైరెక్ట్ ఇన్పుట్ చేసే అవుట్పుట్ని మనం ఇన్పుట్ పవర్ ఇచ్చేసి అవుట్పుట్ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉండదు. ఇన్ కేస్ లోడ్ అవైలబిలిటీ ఉన్నా కూడా ఇన్ కేస్ టెస్ట్ని కండక్ట్ చేసామనుకోండి, సో అలాంటప్పుడు ఏమవుతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ని జస్ట్ టెస్ట్ కోసమే ఎనర్జీని మనం వేస్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకు డైరెక్ట్ టెస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏం చేస్తారు, డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ని టెస్ట్ చేయరు. టెస్ట్ చేయకుండా చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్ని ఇండైరెక్ట్గా టెస్ట్ చేసేసి వాటి యొక్క ఎఫిషియన్సీని కనుక్కుంటాము. సో ఇండైరెక్ట్ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో ఇక్కడ కంప్లీట్గా లోడింగ్ ఉండదు. సో కాకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు, ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి వచ్చేసి ఎలా కనుక్కుంటామంటే, ట్రాన్స్ఫార్మర్ యొక్క పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. R0, X0, నెక్స్ట్ అలాగే R02, X02. ఈ పారామీటర్ బేసిస్ని మనం ఏం చేస్తాము, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ నెక్స్ట్ అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క రెగ్యులేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ టెస్ట్లు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత అయితే ఉందో అంత అమౌంట్ ఆఫ్ లోడ్ రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. ప్లస్ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది వేస్ట్ అనేది కాదు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తారంటే, ప్రాక్టికల్గా మనము టెస్ట్లు కండక్ట్ చేయాలంటే వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆర్ నో లోడ్ టెస్ట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ని మనము పర్ఫామ్ చేస్తాము. సో ఫస్ట్ టాపిక్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మెయిన్ రీజన్ దేనికోసం కండక్ట్ చేస్తామంటే, టు డిటర్మైన్ ద కోర్ లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్. ఆర్ ఐరన్ లాసెస్. కోర్ ఆర్ ఐరన్ లాసెస్ వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ లాసెస్. సో ఈ లాసెస్ అనేది ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లాసెస్ని మనం డిటర్మైన్ చేయడానికి ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ట్రాన్స్ఫార్మర్ యొక్క పారామీటర్, మీకు షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ఉంటాయి, R0 అండ్ X0. సో ఆ 2 పారామీటర్స్ని కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వచ్చేసి ఒకటి ఐరన్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి, X0 వాల్యూ ఆర్ R0 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ వచ్చేసి చాలా సింపుల్ టెస్ట్. సో ఈ టెస్ట్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తామంటే, అండర్ రేటెడ్ వోల్టేజ్ కండిషన్స్లో టెస్ట్ని కండక్ట్ చేస్తాము. ఎందుకు రేటెడ్ వోల్టేజ్ కండిషన్స్లో కండక్ట్ చేస్తున్నామంటే, మనకు ఫ్లక్స్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉండాలి, రేటెడ్ ఫ్లక్స్ అనేది ఫ్లో కావాలి కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ రేటెడ్ వోల్టేజ్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. సో టెస్ట్ వచ్చేసి రేటెడ్ వోల్టేజ్ కండిషన్స్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ ఇంకా ఎక్కడ కండక్ట్ చేస్తామంటే, లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము. సో ఎక్కడ కండక్ట్ చేస్తాము, లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము. సో ఎందుకు లో వోల్టేజ్ సైడ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నామంటే, మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ అప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఎంత ఉందంటే 100/1000 వోల్ట్స్ ఉందనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, LV వైండింగ్, ఇది HV. సో ఇన్ కేస్ LV సైడ్ కండక్ట్ చేసాం అనుకోండి, సో అప్పుడు రేటెడ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఓన్లీ 100 volts. సో 100 volts అప్లై చేస్తే మనకు సరిపోతుంది. సో లేదు HV సైడ్ కనెక్ట్ చేసాం అనుకోండి, వోల్టేజ్ రేటింగ్ హై ఉంటుంది కాబట్టి మనం హై వోల్టేజ్ని అప్లై చేయాలి. సో హై వోల్టేజ్ అప్లై చేయడం కంటే లో వోల్టేజ్ని అప్లై చేయడం చాలా ఈజీ అండ్ కన్వీనియంట్. సో అలాగే ప్లస్ సేఫ్ కూడా ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తాము,
ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తాము, లో వోల్టేజ్ సైడ్లో కండక్ట్ చేస్తాము. ఇంకా రీజన్ వచ్చేసి ఏంటంటే, సో అండర్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో సర్క్యూట్ వచ్చేసి ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ నో లోడ్ కరెంట్ని మాత్రమే డ్రా చేస్తుంది. సో ఈ నో లోడ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఓన్లీ 2 to 5% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. సో అంటే ఏంటి, కరెంట్ మ్యాగ్నిట్యూడ్ చాలా స్మాల్ వాల్యూ ఉంది, కరెంట్ మ్యాగ్నిట్యూడ్ చాలా స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి సో ఈ రీడింగ్ని మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేయాలంటే, అక్యురేట్గా మెజర్ చేయాలంటే కంపల్సరీ లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే లో వోల్టేజ్ సైడ్ వచ్చేసి కరెంట్ రీడింగ్, నో లోడ్ కరెంట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది, VI అనేది కాన్స్టెంట్ ఉండాలి. సో V1 I1 ఈక్వల్ టు ఎలా ఉంటుంది, V2 I2 ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ వోల్టేజ్ తక్కువ ఉంది కాబట్టి ఏంటి, కరెంట్ నో లోడ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆంపియర్స్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ 2 to 5% ఆఫ్ ఫుల్ లోడ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం మెజర్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 amperes అలా ఈజీగా మనం మెజర్ చేసేకి ఛాన్స్ ఉండే విధంగా ఉంటుంది. అదే టెస్ట్ హై వోల్టేజ్ కండక్ట్ చేసామనుకోండి, హై వోల్టేజ్ కండక్ట్ చేస్తే ఏమవుతుంది, వోల్టేజ్ లెవెల్ ఎక్కువైపోయింది, కరెంట్ వాల్యూ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వచ్చేసి ఏంటి 0.2 ampere ఉందనుకున్నాం అనుకోండి. సో అప్పుడేమవుతుంది, 0.2 ampereని మనం అక్యురేట్గా మెజర్ చేయడం పాసిబుల్ కాదు. 2 ampereని మెజర్ చేసినంత అక్యురేట్గా 0.2 ampereని మెజర్ చేయలేము. సో కాబట్టి ఈ రీజన్స్ వల్ల మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని సో లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ HV సైడ్ నుంచి ఏం చేస్తాము, ఓపెన్ చేస్తాము. సో టెస్ట్లో వచ్చేసి మనం ఏం చేయాలి, ఐరన్ లాసెస్, కోర్ లాసెస్ని కనుక్కోవాలి. నెక్స్ట్ అలాగే లో లోడ్ కరెంట్ని మెజర్ చేయాలి. సో రేటెడ్ వోల్టేజ్ అప్లై చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, సో ఇక్కడ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ చేశాను. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పర్పస్ వచ్చేసి దేనికోసం అంటే, సో ట్రాన్స్ఫార్మర్కి రేటెడ్ వోల్టేజ్ని అప్లై చేయాలి. సో ఇక్కడ ఈ వేరియబుల్ పారామీటర్ దీన్ని వేరీ చేస్తాం. మనం వచ్చేసి ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంతైతే ఉంటుందో అంత రేటింగ్కి అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత మనకు సో వోల్టేజ్ రీడింగ్ కావాలి కాబట్టి వచ్చేసి ఏం చేశాను, ఒక వోల్ట్ మీటర్ని ప్యారల్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ నో లోడ్ కరెంట్ కావాలి కాబట్టి ఏం చేసాము, ఆ మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేసాము. సో కరెంట్ మెజర్మెంట్ కోసం ఎప్పుడు మీటర్ సిరీస్లో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేంటి, ఐరన్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్ని కనుక్కోవాలి. సో లాస్ అంటే ఏంటి, పవర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వాట్ మీటర్ని కనెక్ట్ చేస్తాము. సో వోల్ట్ మీటర్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది, ఆ మీటర్ కరెంట్ని మెజర్ చేస్తుంది, వాట్ మీటర్ పవర్ని మెజర్ చేస్తుంది. సో డైరెక్ట్ రేటెడ్ వోల్టేజ్ ఎంతైతే ఉందో రేటెడ్ వోల్టేజ్ అప్లై చేసేసి ఈ 3 రీడింగ్స్ని తీసుకుంటాం. సో ఈ 3 రీడింగ్స్ని తీసుకుంటే మనకు వచ్చేసి ఏమొస్తుందంటే, సో 3 రీడింగ్స్ తీసుకుంటాము. సో 3 రీడింగ్స్ తీసుకుంటే ఐ నాట్ వచ్చేసి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే నో లోడ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ అలాగే V1 ప్రైమరీ వోల్టేజ్ రేటెడ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే W0 వచ్చేసి దేని రిప్రజెంట్ చేస్తుంటే మనకు ఐరన్ ఆర్ కోర్ లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము అండర్ నో లోడ్ కండిషన్స్లో డ్రా చేసే కరెంట్ వాల్యూ వచ్చేసి నో లోడ్ కరెంట్ వాల్యూ చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే కాపర్ లాసెస్ని మనము నెగ్లెక్ట్ చేస్తాము. సో ప్రైమరీ వైండింగ్ ఉంది ఇక్కడ. సో ప్రైమరీ వైండింగ్కి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, R1 ఉంది అనుకోండి. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I0 వాల్యూ చాలా స్మాల్ వాల్యూ కాబట్టి సో I0² ఇంటూ R1 వాల్యూ అనేది చాలా నెగ్లిజిబుల్ వాల్యూ కంపేర్ టు ఐరన్ లాసెస్తో కంపేర్ చేస్తే. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను కంప్లీట్గా సో ఇక్కడ అక్కరయ్యే కాపర్ లాసెస్ని నెగ్లెక్ట్ చేస్తాము. సో ఫైనల్గా ఈ టెస్ట్ నుంచి మనకు వచ్చే లాసెస్ వచ్చేసి ఏముంటాయంటే ఓన్లీ ఐరన్ లాసెస్ మాత్రమే ఉంటాయి. ఐరన్ లాసెస్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే కాపర్ లాసెస్ చాలా స్మాల్ వాల్యూ ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 పారామీటర్స్ని మనము సో సర్క్యూట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం, మేము మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే మనం సో పవర్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. సో cos π ఈక్వల్ టు W0 డివైడెడ్ బై V1 ఇంటూ I1 చేస్తే cos π వస్తుంది. సో cos π వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే IW అండ్ IMU ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో IW ఈక్వల్ టు I0 ఇంటూ cos π0, IMU ఈక్వల్ టు I0 ఇంటూ sin π0. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం వీటిని. సో ఇన్ కేస్ ఎవరైనా వినకపోతే సో అక్కడికి వెళ్ళేసి నో లోడ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఒక వీడియో ఉంది. సో ఆ వీడియోకి వెళ్ళేసి మీరు ఒకసారి వినేసి అగైన్ మళ్ళీ ఈ టాపిక్ని వినండి. సో IW ఈక్వల్ టు I0 ఇంటూ cos π, IMU ఈక్వల్ టు I0 ఇంటూ sin π వస్తుంది. సో IW I0 వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే మనము సో షంట్ బ్రాంచ్ పారామీటర్స్ని కనుక్కోవచ్చు, R0 అండ్ X0. సో R0 ఈక్వల్ టు V1 బై IW, X0 ఈక్వల్ టు V1 బై IMU. సో చూడండి రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, ప్యారల్గా కనెక్ట్ చేసాము, అక్రాస్ ఇక్కడ V1 వోల్టేజ్ అప్లై చేసాము. సో కాబట్టి R0 అండ్ X0 దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ V1 వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ V1 ఉంటుంది, ఇక్కడ V1 ఉంటుంది. సో కాబట్టి R0 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం V1 డివైడెడ్ బై IW, X0 ఈక్వల్ టు V1 డివైడెడ్ బై IMU. సో కాబట్టి సో నో లోడ్ టెస్ట్ నుంచి మనం వచ్చేసి ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే సో పారామీటర్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏం చేస్తున్నాము
ఐరన్ లాసెస్ని డైరెక్ట్ వాట్మీటర్ రీడింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షంట్ బ్రాంచ్ పారామీటర్స్ R0 అండ్ X0ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఎలా కనుక్కుంటామంటే సో జస్ట్ సర్క్యూట్ని సెకండరీని ఓపెన్ చేస్తాము, హై వోల్టేజ్ సైడ్ ఓపెన్ చేస్తాము, లో వోల్టేజ్ సైడ్ వచ్చేసి రేటెడ్ వోల్టేజ్ ఇస్తాము, రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తాము, రేటెడ్ వోల్టేజ్ అప్లై చేసి జస్ట్ 3 రీడింగ్స్ వోల్ట్ మీటర్, అమ్మీటర్, వాట్ మీటర్ రీడింగ్ తీసుకునేసి డైరెక్ట్ IWME ఫైండ్ అవుట్ చేస్తాము. సో IWME వచ్చిన తర్వాత R0 X0ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ ఐరన్ లాస్ని మనము ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టాపిక్, సో సపరేషన్ ఆఫ్ ఐరన్ లాసెస్. సో ఐరన్ లాసెస్లో మనకి 2 లాసెస్ ఇంక్లూడ్ ఉంటాయి. సో 2 లాసెస్ వచ్చేసి ఏంటంటే ఒకటి హిస్టెరిసిస్ లాసెస్, నెక్స్ట్ అలాగే ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఇప్పుడు వచ్చేసి ఏం చూస్తున్నామంటే మనము ఓపెన్ సర్క్యూట్ నుంచి డైరెక్ట్గా మనకి ఐరన్ లాస్ వస్తుంది. సో హిస్టెరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది సపరేట్గా రావు కాబట్టి వాటిని మనం సపరేట్ చేయాలనుకుంటున్నాం. సో సపరేట్ చేయడానికి వచ్చేసి ఏం చూస్తున్నామంటే ఫర్దర్గా సో డిఫరెంట్ అప్రోచ్ని ఫాలో అవుతాం. సో హిస్టెరిసిస్ లాసెస్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ హోల్ పవర్ 1.6 ఇంటూ ఎఫ్. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు BM² F². ఎఫ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ, బిఎం అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఉంది. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ నోన్ ఈక్వేషన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ E = 4.44. సో NF ఇంటూ పైన వచ్చేసి ఏం చేసామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ B అండ్ Aలో రాశాను. సో ఫ్లక్స్ డెన్సిటీ B ఈక్వల్ టు ఏంటి నార్మల్గా ఫార్ములా π ఇంటూ A. సో కాబట్టి π ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు B ఇంటూ A వస్తుంది. సో కాబట్టి ఇక్కడ B ఇంటూ రాశాను. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నట్టే BM కనుక్కుంటున్నాను. సో BM చూడండి అమ్మా. సో BM వచ్చేసి ఏంటంటే మనకి ఈ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్, 4.44 కాన్స్టెంట్, N కూడా కాన్స్టెంట్. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాడు, A కూడా కాన్స్టెంట్. సో రిమైనింగ్ వాల్యూ, సో మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ BM ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E/F. సో BM మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ అనేది దేని మీద డిపెండెంట్ ఉందంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ యొక్క రేషియో మీద డిపెండెంట్ ఉంది. సో ఇన్ కేస్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ సేమ్ ఉందనుకోండి, వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్నప్పుడు BM వచ్చేసి ఏమవుతుంది, కాన్స్టెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండే విధంగా వేరీ చేయాలి. సో వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండే విధంగా వేరీ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక వోల్టేజ్ అప్లై చేశాను, వోల్టేజ్ వచ్చేసి ఎంత అప్లై చేశాను, 100 volts అప్లై చేశాను. ఓకే, సో 100 volts అప్లై చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఉందంటే నాకు 10 hertz ఉందనుకోండి. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఉంది, 10 hertz ఉంది. సో కాబట్టి సో 100/10 వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 10 వస్తుంది రేషియో. నెక్స్ట్ వేరీ చేస్తున్నాను. సో నెక్స్ట్ వేరీ చేసినప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సో 150 voltsకి వేరీ చేశాను, ఫ్రీక్వెన్సీ కూడా ఎంత పెట్టాను, 15 పెట్టాను. సో రేషియో వచ్చేసి ఎలా ఉంది, సేమ్ 10 ఉంది. సో కాబట్టి మనం ఈ టెస్టింగ్ కండక్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ యొక్క రేషియో సేమ్ ఉండే విధంగా అడ్జస్ట్ చేయాలి. సో ఎందుకు అలా అడ్జస్ట్ చేయాలంటే సో వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ రేషియో సేమ్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసామనుకోండి, అప్పుడు BM కాన్స్టెంట్ అవుతుంది. BM కాన్స్టెంట్ అయితే అప్పుడు ఏం రాయొచ్చు మనము, ఐరన్ లాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A ఇంటూ F. నెక్స్ట్ అలాగే కాపర్ లాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B ఇంటూ F². సో అక్కడ 2 కాన్స్టెంట్స్ A అండ్ B. సో B అంటే కాన్స్టెంట్, ఇది ఫ్లక్స్ డెన్సిటీ కాదు, ఇది B అనేది కాన్స్టెంట్, ఇది ఫ్లక్స్ డెన్సిటీ టర్మ్ కాదు. సో సమ్ అడిషనల్ వాల్యూ నేను తీసుకుంటున్నాను, ఒక కాన్స్టెంట్, సపరేట్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఓన్లీ 2 కాన్స్టెంట్స్ ఉంటాయి. 2 కాన్స్టెంట్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి, వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ V/F ఫ్రీక్వెన్సీ రేషియో కాన్స్టెంట్ ఉండే విధంగా మనము అప్లై చేయాలి. సో అప్లై చేసేస్తే ఏమవుతుందంటే BM అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఐరన్ లాసెస్ = AF² ప్లస్ BF² వస్తుంది, AF ప్లస్ BF² వస్తుంది. సో బోత్ సైడ్ డివైడ్ బై F చేస్తున్నాను. సో W/F దట్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ F వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ సింపుల్ ఒక లైన్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది, సో దీని వచ్చేసి ఏం చేస్తున్నామంటే గ్రాఫ్ని ప్లాట్ చేస్తున్నాము. గ్రాఫ్ వచ్చేసి ఎలా ప్లాట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ పారామీటర్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ వచ్చేసి సో ఐరన్ లాసెస్ వచ్చేసి WI/F ఈ కాంపోనెంట్ WI/F ఫ్రీక్వెన్సీకి ఒక గ్రాఫ్ని ప్లాట్ చేసామనుకోండి. సో గ్రాఫ్ వచ్చేసి సో ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వస్తుంది, వచ్చేసి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ వస్తుంది. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ వచ్చేసి ఏంటంటే A కాన్స్టెంట్. సో మనం వచ్చేసి ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఐరన్ లాసెస్ = A ప్లస్ BF అని వచ్చింది. ఇక్కడ A అండ్ B తెలిసింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇండివిజువల్గా లాసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే A అండ్ Bని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. A అండ్ B వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే V/F రేషియో కాన్స్టెంట్గా ఉండే విధంగా సో కొన్ని
రీడింగ్స్ తీసుకుంటాము. రీడింగ్స్ తీసుకున్న తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫ్రీక్వెన్సీకి నెక్స్ట్ అలాగే ఐరన్ లాసెస్ బై ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ని ప్లాట్ చేస్తాను. గ్రాఫ్ని ప్లాట్ చేస్తే ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. సో ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ వచ్చేసి వై యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఆరిజిన్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఏముంటుందంటే కాన్స్టెంట్ ఏ ఉంటుంది. ఎందుకంటే y = mx + c తీసుకున్నాం అనుకోండి, ఆ c అనేది కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఏ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, బీ కావాలి. మనకు కావాల్సిన టర్మ్ వచ్చేసి ఏంటి, బీ కావాలి. సో బీ వచ్చేసి ఎలా వస్తుందంటే ఇక్కడ నుంచి వస్తుంది బీ, ఈ యాంగిల్. సో ఇది వచ్చేసి ఏంటి, స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది, ట్యాన్. సో ట్యాన్ పై ఈక్వల్ టు బీ. సో ఇక్కడ నుంచి బీ కనుక్కోవచ్చు. బీ పై ఈక్వల్ టు బీ ఈక్వల్ టు సో tan pi ఈక్వల్ టు బీ. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఏం చేయొచ్చు, బీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ స్లోప్ని కనుక్కుంటాం. స్లోప్ని కనుక్కున్న ఏం చేస్తామో బీని కనుక్కుంటాం. సో కాబట్టి మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే, సో ఏ వాల్యూ కనుక్కోవచ్చు, నెక్స్ట్ అలాగే బీ వాల్యూ కనుక్కోవచ్చు. ఏ అండ్ బీ తెలిసాయి అనుకోండి, సో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు 2 లాసెస్ని ఇండివిజువల్ కనుక్కోవచ్చు. ఇండివిజువల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే WH = A × F, ఎందుకంటే ఆల్రెడీ ఏ వాల్యూ నాకు తెలుసు. నెక్స్ట్ అలాగే ఎడ్డీ కరెంట్ లాసెస్ = B × F². సో ఈ 2 వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ వచ్చేసి ఎలా వస్తుందంటే ఈ కాన్స్టెంట్ నుంచి వస్తుంది, బి ఈ స్లోప్ నుంచి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సో షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వచ్చేసి మనం వచ్చేసి ఏం కనుక్కుంటామంటే కాపర్ లాసెస్ని కనుక్కుంటాము. నెక్స్ట్ అలాగే సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ కనుక్కుంటాము. సో ఏంటివి, R02 X02 ఆర్ R01 X01ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో కోర్ లాసెస్ని R0 అండ్ X0 షంట్ బ్రాంచ్ పారామీటర్స్ని కనుక్కుంటాము. ఇక్కడ సిరీస్ బ్రాంచ్ పారామీటర్ని కాపర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో టెస్ట్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తామంటే ఇక్కడ హై వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము, అండర్ ఫుల్ లోడ్ కరెంట్ కండిషన్స్లో కండక్ట్ చేస్తాము. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే రేటెడ్ వోల్టేజ్ కండిషన్స్లో కండక్ట్ చేస్తాము. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసి ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర టెస్ట్ని కండక్ట్ చేస్తాము. సో అది కూడా ఇక్కడ హై వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము, అది మాత్రం లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సెకండరీ లో వోల్టేజ్ వైండింగ్ని వచ్చేసి ఏం చేస్తాం అంటే ఒక థిక్ వైర్తో షార్ట్ చేస్తాం. సో వైర్ కూడా చాలా థిక్ వైర్ తీసుకోవాలి, ఎందుకంటే హై కరెంట్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి. సో కరెంట్ అది సో ఆ కరెంట్కి అది విత్స్టాండ్ కాగలగాలి కాబట్టి ఒక థిక్ వైర్ని తీసుకోవాలి. సో తీసుకొస్తే సో ఏం చేస్తున్నాము, 2 టర్మినల్ని షార్ట్ చేస్తాము. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏమో జస్ట్ ఓపెన్ చేస్తాము కంప్లీట్గా, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఒక వైర్తో కనెక్ట్ చేస్తాము. సో కనెక్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాను. ఆటో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము, వోల్టేజ్ని అప్లై చేస్తున్నాం. వోల్టేజ్ని వచ్చేసి ఎలా వేరీ చేయాలంటే చాలా స్లోగా వేరీ చేయాలి ఇక్కడ, ఎందుకంటే సెకండరీ షార్ట్ చేసాం, లోడ్ ఏం లేదు, ఓన్లీ షార్ట్ చేసాం కాబట్టి సో మీ వేరియేషన్ చేసి చాలా స్మూత్ వేరియేషన్ ఉండాలి. సో సడన్గా ఇంక్రీజ్ చేసాం అనుకోండి హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఎందుకంటే సర్క్యూట్లో లోడ్ లేదు కాబట్టి ఓన్లీ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ వల్ల మాత్రమే కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతుంది. సో కాబట్టి రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ వాల్యూ కూడా చాలా స్మాల్ వాల్యూస్ ఉంటాయి, కాబట్టి సడన్గా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే సో ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ని చాలా స్లోగా మూవ్ చేస్తున్నాను. సో ఎంత స్లోగా చాలా స్లోగా వేరీ చేస్తాను. సో స్లోగా వేరీ చేస్తే ఏం చేస్తామంటే అమ్మీటర్లో రీడింగ్ని చెక్ చేస్తాను. అమ్మీటర్లో రీడింగ్ వచ్చేసి ఫుల్ లోడ్ కరెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చేసి ఏం చేస్తామో స్టాప్ చేస్తాము. సో ఆ ఫుల్ లోడ్ కరెంట్ కూడా ఎక్కడ వస్తుందంటే ఆల్మోస్ట్ చాలా లో వోల్టేజ్. సో జస్ట్ ఓన్లీ 5 to 10% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్కి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మీకు. సో చాలా లో వోల్టేజ్కే ఫుల్ లోడ్ కరెంట్ వచ్చేస్తుంది. సో ఎక్కడైతే ఫుల్ లోడ్ కరెంట్ వస్తుందో అప్పుడు వచ్చేసి సో వేరియేషన్ని స్టాప్ చేస్తాము. స్టాప్ చేసేసి 3 రీడింగ్ తీసుకుంటాము. సో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్, నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి కాపర్ లాసెస్. సో వాట్ మీటర్లో ఉండే రీడింగ్ వచ్చేసి ఏముంటుంది, కాపర్ లాసెస్. ఆ 3 రీడింగ్స్ని మనము నోట్ చేసుకుంటాము. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసి ఓపెన్ చేస్తాము, రేటెడ్ వోల్టేజ్ కండిషన్స్లో కండక్ట్ చేస్తాము. ఇక్కడ షార్ట్ చేస్తాము, రేటెడ్ కరెంట్ కండిషన్స్లో కండక్ట్ చేస్తాము. రేటెడ్ కరెంట్ కండిషన్స్లో చాలా స్లోగా వేరీ చేయాలి. ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చేంజ్ చేస్తున్నా కూడా సో ఏమవుతుందంటే ఫ్యూజులు అనేది పోతాయి, ఎందుకంటే హై కరెంట్ అనేది ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లై చేసే వోల్టేజ్ వచ్చేసి చాలా లో వోల్టేజ్ మాత్రం అప్లై చేస్తున్నాం, ఓన్లీ 5 to 10% మాత్రం అప్లై చేస్తున్నాం రేటెడ్ వోల్టేజ్కి. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వాల్యూ అనేది వోల్టేజ్ మీద డిపెండెంట్ ఉంది. సో అప్లై చేయడం చాలా లో వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కూడా చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, సో దానివల్ల అక్కడే లాసెస్ని మనం ఏం చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి వచ్చేసి ఎక్కడ చేస్తున్నాను, ఐరన్ లాసెస్ అనేది చాలా లో వాల్యూస్ ఉంటాయి,
లెస్ వాల్యూ ఉంటుంది కంపేర్ టు కాపర్ లాస్తో కంపేర్ చేస్తే, కాబట్టి నేను ఇక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో ప్రీవియస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మాత్రం కాపర్ లాసెస్ నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే I0 వాల్యూ చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫ్లక్స్ చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది కాబట్టి కోర్ లాసెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి వాట్ మీటర్ రీడింగ్ డైరెక్ట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే కాపర్ లాసెస్ని మాకు రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాట్ మీటర్లో రీడింగ్ 3 రీడింగ్స్, కాపర్ లాసెస్, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఈ 3 రీడింగ్స్ వచ్చాయి. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసాం అనుకోండి. సో అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్, సో R0 నెక్స్ట్ అలాగే X0. సో R0 X0 లేదంటే R0 to X0 ఏదైనా తీసుకోవచ్చు, X0 1. సో ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ అప్లై చేస్తున్నాము, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్. సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఉంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో సెకండరీ వచ్చేసి ఏం చేసాము, ఇక్కడ మనము షార్ట్ చేస్తాం. సో కాబట్టి డైరెక్ట్ షార్ట్ చేసి కనెక్ట్ చేస్తున్నాము. సో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్. సో కాబట్టి ఇక్కడ లాసెస్ ఎక్కడ అక్కరైతే మనకు రెసిస్టెన్స్లో అక్కరైతాయి కాబట్టి. సో కాపర్ లాసెస్ వాట్ మీటర్ రీడింగ్ వచ్చి దేనికి ఈక్వల్ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ కరెంట్ స్క్వేర్ ఇంటూ R01. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, R01ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. R01 ఈక్వల్ టు WSC/ISC స్క్వేర్. సో కాపర్ లాసెస్ డివైడెడ్ బై ISC స్క్వేర్ చేస్తే R01 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, X01 కనుక్కోవాలి. X01 వచ్చేసి ఎలా కనుక్కుంటామో Z01 కనుక్కుంటాం. ఫస్ట్ Z01 ఎలా కనుక్కుంటామంటే, సో Z ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. సో ఇక్కడ V వోల్టేజ్ అప్లై చేసాము, I కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి 2 పారామీటర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటి Z01. సో Z01 ఈక్వల్ టు VSC/ISC. సో సాల్వ్ చేస్తే మనకు ఆల్రెడీ ఈ రీడింగ్స్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఇది వోల్ట్ మీటర్ నుంచి వస్తుంది, ఇది అమ్మీటర్ నుంచి వస్తుంది. జస్ట్ రీడింగ్ని తీసుకుంటాము, క్యాలిక్యులేషన్ చేసి Z01 కనుక్కుంటాము. Z01 వచ్చిన తర్వాత వచ్చేసి ఏం చేస్తామంటే నెక్స్ట్, సో రియాక్టివ్ సిరీస్ రియాక్టెన్స్ కనుక్కోవాలి. సో X01 ఈక్వల్ టు √ Z01 స్క్వేర్ మైనస్ R01 స్క్వేర్ చేస్తే మీకు X01 వస్తుంది. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ యూజ్ చేసేసి మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే కాపర్ లాసెస్ని మెజర్ చేస్తున్నాము. నెక్స్ట్ అలాగే సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ అయిన R01 అలాగే X01ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఈ టెస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఓన్లీ HV సైడే కండక్ట్ చేస్తాము టెస్ట్ని. సో ఎందుకు ఓన్లీ HV సైడే టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాము. సో ఎక్కడ కండక్ట్ చేస్తున్నాము, ఓన్లీ మనము HV సైడ్ మాత్రమే టెస్ట్ని కండక్ట్ చేస్తాము. సో HV సైడ్ ఎందుకు టెస్ట్ని కండక్ట్ చేస్తాం చూస్తాం. సో నార్మల్గా వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఈ టెస్ట్ని ఓన్లీ 5% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ దగ్గరికే మనకు ఆల్మోస్ట్ ఫుల్ లోడ్ వస్తుంది. కాబట్టి రిక్వైర్ అయ్యే వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది, ఓన్లీ 5% జస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను, ఒక 250 kVA ట్రాన్స్ఫార్మర్, రేటింగ్ వచ్చేసి ఎంత ఉంది 2500/250 volts ఉంది. సో HV సైడ్ పర్ఫామ్ చేసామనుకోండి టెస్ట్ని. సో వోల్టేజ్ రిక్వైర్మెంట్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటి ఇది HV. సో వోల్టేజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది 2500 ఇంటూ ఓన్లీ 5% అప్లై చేస్తున్నాడు కాబట్టి 5/100 వేస్తే ఎంత వచ్చింది 125. సో ఆల్మోస్ట్ మనం 125 volts అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సో సేమ్ సైడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కూడా చూస్తాం. సో కరెంట్ వచ్చేసి ఎలా వస్తుంది, KVA డివైడ్ బై వోల్టేజ్. KVA ఎంత ఉంది 250 ఇంటూ KVA కాబట్టి 10⁻³ డివైడ్ బై ఎంత వోల్టేజ్ ఉంది 2500 volts ఉంది. 2500 volts వేస్తే ఎంత వచ్చింది 100 ఆంపియర్ వచ్చింది. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ 120 volts నెక్స్ట్ 100 ఆంపియర్ రేటింగ్ ఉంది. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం వీటిని ఈజీగా మెజర్ చేసే ఛాన్స్ ఉంటుంది టెస్ట్ వచ్చేసి HV సైడ్ కండక్ట్ చేస్తే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ LV సైడ్ కండక్ట్ చేసామనుకోండి. సో నార్మల్గా LV సైడ్ని కండక్ట్ చేయము, ఎందుకు కండక్ట్ చేయడం కూడా చెప్తాము. సో LV సైడ్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే రిక్వైర్ అయ్యే కరెంట్ చూడండి. సో రిక్వైర్ అయ్యే కరెంట్ వచ్చేసి ఎలా కనుక్కుంటాము 250 kVA డివైడెడ్ బై వోల్టేజ్. సో వోల్టేజ్ ఎంత ఉంది, లో వోల్టేజ్ సైడ్ 250 ఉంది కాబట్టి రిక్వైర్ అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది 1000 ఆంపియర్స్ ఉంటుంది. సో హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంటుంది. సో ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్ దగ్గర మనం టెస్ట్ని కండక్ట్ చేయడం కష్టము, ప్లస్ అలాగే దీన్ని మెజర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ప్లస్ ఇంకా ఏంటంటే ఇన్ కేస్ వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి. సో వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది మనము 2250 ఉంది, దీనికి 5% వేయాలి. సో 5/100 వేస్తే వచ్చేసి ఎంత వస్తుంది, సో వాల్యూ వచ్చేసి చాలా స్మాల్ వాల్యూ వస్తుంది. సో వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 12.5 volts ఉంటుంది. సో మనమేమో అప్లై చేసే వోల్టేజ్ చాలా లో వోల్టేజ్ 12.5 volts, కానీ కరెంట్ మాత్రం ఎంత ఫ్లో అవుతుంది 1000 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏంటంటే ఇదేమో లో వాల్యూ ఉంది, ఇదేమో హై వాల్యూ ఉంది. సో కాబట్టి ఈ మెజర్మెంట్స్ మెజర్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తాం టెస్ట్ని ఇప్పుడు HV సైడ్ మాత్రమే కండక్ట్ చేస్తాం, LV సైడ్ టెస్ట్ని కండక్ట్ చేయం. సో నెక్స్ట్ టాపిక్ పొలారిటీ టెస్ట్. సో పొలారిటీ టెస్ట్, సో
మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ని మనం పర్చేజ్ చేసామనుకోండి, సో ట్రాన్స్ఫార్మర్ మీద వైండింగ్ టర్మినల్స్ మీద పొలారిటీస్ ఇవ్వలేదు, సో ప్లస్ మైనస్ ఆ పొలారిటీస్ మనకి ఇవ్వలేదు. సో ఆ పొలారిటీస్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్ కేస్ ప్యారలల్ ఆపరేషన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం, సో అలాంటి కేసెస్లో ఎలా ఉండాలి, పొలారిటీ అనేది సేమ్ ఉండాలి. సో అలాంటప్పుడు పొలారిటీ సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ పొలారిటీని ప్యారలల్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసి మాత్రమే ప్యారలల్ ఆపరేషన్ చేస్తాము, లేదంటే డెడ్ షార్ట్ సర్క్యూట్ అక్కర్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది అక్కర్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ మనం వచ్చేసి ఏం చేయాలి, వైండింగ్స్ యొక్క పొలారిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వైండింగ్స్ యొక్క పొలారిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు చూస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే 2 వైండింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాము. సిరీస్లో కనెక్ట్ చేసి సో ఈచ్ వైండింగ్ దగ్గర ఒక వోల్టీమీటర్ని కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసేసి టోటల్గా అక్రాస్ కూడా ఒక వోల్టీమీటర్ని కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేసి జస్ట్ రీడింగ్ తీసుకుంటాం. సో జస్ట్ సింప్లిఫై చేయడానికి వచ్చేసి ఒక సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ తీసుకున్నాను అనుకోండి, ఒక ప్రైమరీ వైండింగ్ ఉంది, నెక్స్ట్ సెకండరీ వైండింగ్ కూడా ఉంది, 2 వైండింగ్స్ వచ్చేసి ఏం చేశాను, సిరీస్లో కనెక్ట్ చేశాను. 2 వైండింగ్స్, సో 2 వైండింగ్స్ 2 టర్మినల్స్ని సిరీస్లో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసేసి ఇక్కడ ఒక వోల్టీమీటర్ని కనెక్ట్ చేస్తున్నాను. వోల్టీమీటర్ వి, సో నోటేషన్ E1 తీసుకుందాము, E1 ఉందనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక వోల్టీమీటర్ కనెక్ట్ చేస్తాను. 2 వోల్టీమీటర్స్ని కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసేసి ఏం చేస్తానంటే సో అక్రాస్ ఈ టోటల్గా కూడా టోటల్ వోల్టేజ్ రీడింగ్ కోసం అనేసి సో ఇంకొక వోల్టీమీటర్ని కనెక్ట్ చేశాను. మొత్తం 3 వోల్టీమీటర్ కనెక్ట్ చేసి ఇక్కడ సప్లై ఇస్తున్నాం ఈ టర్మినల్స్ దగ్గర. సో సప్లై ఇచ్చామనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ పొలారిటీ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉందనుకోండి. సో ఇలా ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ టర్మినల్ ప్లస్ టచ్ అవుతుంది, సో ఇక్కడ కూడా ప్లస్ టచ్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వోల్టీమీటర్లో వచ్చి రీడింగ్ వచ్చేసి ఏముంటుంది, E1 ప్లస్ E2 వస్తుంది. సో పొలారిటీ ఇక్కడ ప్లస్ ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే సో ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేసింది వచ్చేసి ఏం చేసాము, ఒక 100 వోల్ట్స్ అప్లై చేసాను అనుకో, ఇక్కడ 100 వోల్ట్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, ఒక 20 వోల్ట్స్ ఉంది అనుకున్నాం అనుకోండి. సో రిజల్టెంట్ ఈ వోల్టీమీటర్లో రీడింగ్ మనకు 100 ప్లస్ 20 వచ్చేసి ఎంత 120 వచ్చింది అనుకోండి. సో అక్రాస్ కనెక్ట్ చేసిన వోల్టీమీటర్ రీడింగ్లో 120 ఉందంటే మీనింగ్ వచ్చేసండి 2 పొలారిటీస్ సేమ్ పొలారిటీస్ ఉంటాయి. సో ఇద్దరు ప్లస్ అయిన ఉండొచ్చు, లేదంటే మైనస్ అయిన ఉండొచ్చు. పొలారిటీస్ ఎలా ఉంటాయి, సేమ్ పొలారిటీస్ ఉంటాయి. సో ఇన్ కేస్ అలా కాకుండా సో ఇక్కడున్న 3rd వోల్టీమీటర్ రీడింగ్లో మనకు రీడింగ్ వచ్చేసి సో 80 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, అంటే ఏమొచ్చినట్టు మనకు E1 మైనస్ E2 వచ్చినట్టు. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ పొలారిటీ ప్లస్ ఉంటుంది, ఇక్కడ పొలారిటీ వచ్చేసి ఏమవుతుంది, ఇది మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో పొలారిటీస్ ఇక్కడ ఆపోజిట్లో ఉంటాయి. సో కాబట్టి దీని వచ్చేసి ఏమంటామంటే సబ్స్ట్రాక్టివ్ పొలారిటీ అంటాము, దీన్ని అడిటివ్ పొలారిటీ అంటాము. సో జస్ట్ మనం ఏం చేయట్లేదు, 2 వైండింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాము. సిరీస్లో కనెక్ట్ చేసేసి ఈచ్ వైండింగ్ దగ్గర ఒక వోల్టీమీటర్ని ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ వోల్టీమీటర్ ఫైనల్గా టోటల్గా ఒక వోల్టీమీటర్ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా వచ్చేసి ఏం చేస్తున్నామంటే సప్లై కనెక్ట్ చేస్తాము, కనెక్ట్ చేసి రీడింగ్ తీస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 వోల్ట్స్ 20 వోల్ట్స్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చి రీడింగ్ 120 ఉందంటే అడిటివ్ పొలారిటీ అంటాము. అడిటివ్ పొలారిటీ ఎప్పుడు పాజిబుల్ అవుతుందంటే సో ఈ టర్మినల్స్ దగ్గర సేమ్ పొలారిటీస్ ఉంటేనే పాజిబుల్ అవుతుంది. లేదు ఇక్కడ 100-20 ఉంది, రిజల్టెంట్ 80 వచ్చింది అనుకోండి, అంటే ఏంటి 100 - 20 80. సో సబ్స్ట్రాక్టివ్ పొలారిటీ E1 మైనస్ E2. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, లేదు ఇక్కడ మైనస్ టర్మినల్ ఉంటే ప్లస్ టర్మినల్ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఇలాగా పొలారిటీస్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో సేమ్ అదే ఈ డయాగ్రామ్లో కూడా అదే ఉంటుంది. ఇక్కడ 2 వైండింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వోల్టీమీటర్ కనెక్ట్ చేశాడు, నెక్స్ట్ ఇక్కడ ఒక వోల్టీమీటర్ కనెక్ట్ చేశాడు. సో నెక్స్ట్ అక్రాస్ ఇక్కడ ఒక వోల్టీమీటర్ కనెక్ట్ చేశాడు, ఇది వచ్చేసి ఏంటి E3 వోల్టీమీటర్. కనెక్ట్ చేసేసి ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ పొలారిటీ, ఇక్కడ ప్లస్ పొలారిటీ, ఇక్కడ ప్లస్ పొలారిటీ, ఇక్కడ మైనస్ పొలారిటీ. సో ఫస్ట్ టర్మ్లో వచ్చేసి ఏంటి మైనస్ టచ్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ టర్మినల్ ప్లస్ ఉంది. సో ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి డిఫరెంట్ పొలారిటీస్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రీడింగ్ వచ్చేసి ఏంటి సబ్స్ట్రాక్టివ్ పొలారిటీ వస్తుంది. సో E1 మైనస్ E2 వస్తుంది. లేదు ఇన్ కేస్ ఇక్కడ E1 ప్లస్ E2 వచ్చింది అనుకోండి, సో అలాంటప్పుడు మీనింగ్ ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఉంటుంది. సో రెండు సేమ్ పొలారిటీస్ ఉంటాయి. సో పొలారిటీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎక్కడంటే ప్యారలల్ ఆపరేషన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ టెస్ట్ని. సో ఇక్కడతో ఈ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాము.